ఆహ్, వైసీపీ వాళ్ళు కూడా తీసుకొచ్చారు. అది క్లియర్‌గా తెలుస్తుంది. ఆయన ప్రాణాలతో ఉన్నాడు. నిజానికి చనిపోలేదు అప్పుడు. సో, అదొకటి. సో, దాన్ని తీసుకొచ్చారు. రెండోది 30 సెకండ్స్ వీడియో. 30 సెకండ్ల వీడియో ఈ షార్ట్ వీడియోలని నమ్మకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు పెట్టినా అది. ఎందుకో అంత షార్ట్ ఈవెన్ వైసీపీ వాళ్ళు తెచ్చింది కూడా చిన్న వీడియోనే. సో, అంతా కోర్టులోనే తేలాలి. ఇది మనం తేల్చేది కాదు. కానీ నమ్మశక్యంగా అయితే లేదు. రెండవది కామన్ సెన్స్ ఉపయోగిస్తే వందలాది మంది ఉన్నప్పుడు ఒక వ్యక్తి కారు కింద పడిపోతే అరవరా జనం గందరగోళం జరగదా అక్కడ? అది జగన్‌కి తెలియకుండా ఉంటదా? జగన్ ఆగకుండా ఎళ్ళిపోతాడా? అట్లెట్లా సాధ్యమవుతుంది? ఒక నాయకుడు అలా చేయగలడా? సో, వందల మంది మధ్య. సో, అది కూడా నమ్మశక్యం లేదు. మామూలుగా ఎప్పుడైనా ఏ నాయకుడైనా జగనైనా, చంద్రబాబు ఎవడైనా అలాంటివి జరిగినప్పుడు దిగి వాళ్ళని ఆహ్, అంబులెన్స్‌లు ఇచ్చి పంపించేవే మనం చూసాం చాలా సార్లు గానీ, ఎవరు కూడా అలాగా ఆహ్, చెయ్యరు మామూలుగా. అంతమంది ఉన్నప్పుడు. ఎవరు లేనప్పుడు కొట్టేసి ఎళ్ళిపోయాడంటే చెప్పలేం. ఇవాళ అది కూడా చేయరు. ఎందుకంటే సీసీటీవీలు ఉన్నాయి. భయమేస్తది మనకు కూడా. ఎవడన్నా కొట్టేసి పారిపోదాం అంటే అది ఇంకా పెద్ద కేసు అవుతుంది అనుకుంటాం. అట్లా పారిపోయేవాళ్ళు కూడా ఉన్నారు. సీసీటీవీ లేనప్పుడు చూసుకొని పారిపోతారు. కానీ జనం వందలాది మంది మధ్య ఉన్నప్పుడు ఒక మాజీ సీఎం అలాగా తన కారు కింద పడిన వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోతాడా? ఏం అవసరం ఉంది అది? కాబట్టి అది కూడా నమ్మశక్యంగా అయితే లేదు. అంటే మరి ఎస్పీ ఎందుకు ముందు అలా చెప్పాడు? ఇప్పుడెందుకు మాట మార్చి ఎస్పీ గాని, తర్వాత సర్వేస్ త్రిపాఠి వీళ్ళెందుకు చెప్తున్నారు? అంటే క్లియర్‌గా జగన్‌ని ఇబ్బంది పెట్టడానికి, జగన్ ఒక మనిషిని చంపేసి అతి క్రూయల్‌గా వెళ్ళిపోయాడు చూడు అని ఒక నెరేటివ్‌ని కన్‌స్ట్రక్ట్ చేయడానికి పొలిటికల్ యాంగిల్‌లోనే ఇది తీసుకున్నారు. ఇది గతంలో చంద్రబాబు కందుకూరు వెళ్ళినప్పుడు 11 మంది చనిపోయినారు. గుంటూరులో చనిపోయినారు. అంతకుముందు అదేదో తీర్థాలు అవేమి జరిగాయి కదా! నదిలో మునకలు. ఆహ్, ఆహ్, కుంభమేళ. దాన్నేమంటారు? కుంభమేళ కాదు. ఏదో సమ్మేళ. సో, అది జరిగినప్పుడు చనిపోయారు. 27 మంది ఎంతమందో. అప్పుడు మన బోయపాటి సీను కూడా కెమెరా వర్క్ చేస్తున్నాడు అక్కడ. షూట్ చేస్తున్నాడు. ఆ! కాబట్టి ఆహ్, ఆహ్, ప్రతి రాజకీయ నాయకులు ఏదో ఒకటి చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు చనిపోవడం అనేది జరుగుతుంది. మన అల్లు అర్జున్ మీద కూడా ఇలాంటిదే పెట్టారప్పుడు. ఏం జరిగింది? నేను అప్పుడు కూడా చాలా సార్లు చెప్పాను ఆ వీడియోలు చేసేటప్పుడు. ఇది కేసులు నిలబడదు. ఇదంతా పొలిటికల్‌గా. ఇది కూడా అంతే. ఇదేం నిలబడదు. నిరంజన్ రెడ్డి లాంటోళ్ళు వచ్చి కోర్టులో వాదిస్తే కాసేపట్లో ఇదంతా ఫేక్ వీడియో అని నిరూపించేస్తారు. సో, ఇవన్నీ నిలబడదు. వాళ్ళకి కూడా తెలుసు. తెలుగుదేశం వాళ్ళు మనకంటే బ్రహ్మాండమైన అక్కడ లీగల్ ఎక్స్‌పర్ట్‌లు ఉన్నారు. వాళ్ళకి టాప్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్‌లు వాళ్ళ చేతిలో ఉన్నారు. వాళ్ళకి తెలీదా? ఇవంతా ఏందంటే పొలిటికల్ గేమ్‌లో భాగంగా తెలుగుదేశం అయినా ఆహ్, జగన్ అయినా చేస్తున్నారు. ఏమైందంటే జగన్ మామూలుగా 1 ఇయర్, 2 ఇయర్స్ కోలుకోడు. 11 నెలలు 11 సీట్లు వచ్చాయి కాబట్టి జగన్ ఎప్పుడూ లేనిది అతను గద్గద స్వరంతో ఒక కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడిన వ్యక్తి నన్నెందుకు ఓడించారు? నేనేం తప్పు చేశానని ఓడించారని మాట్లాడిన వ్యక్తి ఇప్పటికిప్పుడు లేడు అనుకున్నారు. అదే రాధాకృష్ణ కూడా రాశాడు. చంద్రబాబుకు 2 ఏళ్ళు పట్టింది. ఇక్కడ కేసీఆర్ ఇంకా కోలుకోవట్లేదు, బయటికి రావట్లేదు. కానీ జగన్ మాత్రం 4 నెలల్లో జనంలోకి వచ్చాడని. కానీ జగన్ కూడా ఏం చేస్తున్నాడు? బెంగుళూరులో ఉంటూ తాడేపల్లికి ఎప్పుడో వారంలో ఒక రోజో, 2 రోజులు వచ్చి వెళ్ళిపోతున్నాడు. ఇది వీళ్ళేం చేశారు? వీళ్ళకి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అలివిగాని హామీలు ఇచ్చేసింది. జగన్ 77,000 సంవత్సరానికి ఖర్చయ్యే 77,000 కోట్లు ఖర్చయ్యే హామీలిస్తే, చంద్రబాబు 1,30,000 కోట్లు ఖర్చయ్యే హామీలిచ్చారు. 77,000కే ఆయన 10,00,000, 13,00,000 నోటుకొచ్చిన ఫిగర్ అప్పు చెప్పిన వాళ్ళు, వీళ్ళెట్లా ఇస్తారు? కాబట్టి ఇవ్వలేకపోయారు. ఎప్పుడైతే ఇవ్వలేదో డైవర్ట్ చేయడం కోసం తిరుపతి లడ్డని, అదాని అగ్రిమెంట్ అని, ఇంకోటని తీసుకొని వస్తా ఉన్నారు. కాకినాడ షిప్ అని ఇలాగ ఏదో ఒక ఇష్యూని తీసుకొచ్చి డైవర్ట్ చేసుకుంటా కాలం గడుపుతూ వస్తున్నారు. దీంతో ఏమైంది? జగన్ మీద ఫోకస్ పెరిగింది జనాలకి. తర్వాత రివెంజ్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. వీళ్ళ సోషల్ మీడియా వాళ్ళని అరెస్టులు చేయడం, నాయకుల్ని అరెస్ట్ చేయడం. దాంతో అనివార్యంగా జగన్ పట్ల కోపంగా ఉన్న కేడర్ గాని, నాయకులు గాని జగన్‌కి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వైసీపీలో తీసుకొచ్చారు. ఎందుకంటే నిజానికి 5 ఏళ్లుగా ఉన్నప్పుడు జగన్ కేడర్ దూరమయ్యారు. వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం దూరమైంది. అనేక మంది కింది స్థాయి నాయకులు దూరమయ్యారు. కానీ వీళ్ళు చేసే పనుల వల్ల, ఈ కూటమి చేసే ప్రభుత్వం రివెంజ్ పాలిటిక్స్ వల్ల వాళ్ళందరూ అనివార్యంగా జగన్‌కి దగ్గరమై జగన్ కూడా అది అర్థం చేసుకున్నాడు. ఇప్పుడే మనం ఫైట్ చేయాలని చెప్పి జగన్ ఫైటింగ్ అనేది పెంచాడు. దాంతో జగన్ కూడా ఎలాంటి స్ట్రాటజీ అంటే జనం ఆర్గనైజ్ అయ్యే విధంగా తన పర్యటనని ప్లాన్ చేసుకున్నాడు. ఇక్కడ ఈ 2 గ్రూపులకి కూడా ఇటు తెలుగుదేశం కూటమికి గాని, ఇటు జగన్‌కి కానీ ప్రజలు ఇంపార్టెంట్ కాదు.
తమ తమ ఫోర్సెస్ ని ఎలా పెంచుకోవాలి, ప్రత్యర్థుల్ని ఎలా ఓడించాలి అన్న ఒక యాంగిల్లోనే రెండు కూడా పనిచేస్తున్నాయి. ఇవాళ ఏ పొలిటికల్ పార్టీకి కూడా ప్రజలు అనేది ఇంపార్టెంట్ కాదు. అంటే పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ అనేది ఎప్పుడో పోయింది. ఇండియాలో పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ ఎవరికి లేదు. అందరూ కూడా ఇదే పని చేస్తున్నారు. మోడీ మోడల్ అని పేరు పెట్టారు దీన్ని. మోడీ మోడల్ ఏంటంటే తమ పార్టీకి అనుకూలంగా ప్రతిపక్షాలని లేదా సొంత మద్దతు ఇచ్చే పక్షాలను కూడా బలహీనపరిచేయాలి లేదా చంపేయాలి పొలిటికల్ గా అనేదే టార్గెట్. అదే ఇప్పుడు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసు పెట్టింది తప్ప ఈ కేసు లీగల్ గా నిలవదు. ఇప్పుడు ఏమైందంటే యోగాంధ్ర అనేది ఫెయిల్ అయిందని చెప్తున్నారు. అక్కడ గిరిజన విద్యార్థులు కానీ ప్రజలు కానీ నానా అవస్థలు పడి ఆ వీడియోలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. దీన్ని ఇమీడియట్ గా డ్రైవ్ చేయడం, పక్కన డైవర్ట్ చేయడానికి ఈ వీడియోని తీసుకొచ్చి జగన్ ని ఇష్యూని యోగాంధ్ర నుంచి ఇటు డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఇది కోర్టులో తేలాల్సింది తప్ప అంతకంటే ఏమీ జరగదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.